వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు నివాళి అర్పించారు. ప్రస్తుతం మన్మోహన్ పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు. శనివారం మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చిన తొలి పార్టీ సిపిఐ అని వనపర్తి జిల్లా సిపిఐ కార్యదర్శి విజయరాములు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా సిపిఐ కార్యాలయంలో సిపిఐ శతాబ్ద ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్ర జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న యూపీలో సిపిఐ ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాలను పేదలకు పంచిందని ఆయన గుర్తు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వస్తువులను పరిశీలించారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు చురుగ్గా వైద్యం అందేలా చూడాలని, వస్తువులను మెరుగుపరచాలని సూచించారు. రిమ్స్ లో గల సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలు ఆరా తీశారు. అనంతరం పలువురిని పరామర్శించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృత పర్యటన చేపట్టారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారి ఆదినారాయణ, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయబాబుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దమ్మపేట మండలంలో నాచారం, గున్నేపల్లి గ్రామాల్లో నూతన భవనాలు, పలు అభివృద్ధి కార్యక్రమంలో ప్రారంభించారు. హుస్నాబాద్ పట్టణంలోని అన్నపూర్ణ సహిత సిద్ధేశ్వర స్వామికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెండి రుద్ర కవచం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద బ్రాహ్మణులు హోమం, ప్రత్యేక పూజలు, స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం రుద్ర కవచాన్ని అలంకరించారు. స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దాదాపు 6 కిలోల బరువైన రుద్ర కవచాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా సిద్ధేశ్వరాలయానికి తరలి వెళ్లారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని, దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి, కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు. వనపర్తి జిల్లా ప్రజలను గత 3 రోజుల నుంచి చలిగాలులు వణికిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే చలి తీవ్రత పెరిగిందని, పనులపై బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. దీనికి తోడుగా వణికిస్తున్న చలిగాలికి తోడు ముసురు వర్షం పడుతుందని అన్నారు. వృద్ధులు, ఆస్తమా రోగులు ఇబ్బంది పడుతున్నారని, కాగా చలిగాలి తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాగర్ జలాల రాకతో పాలేరు జలాశయం నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 18.5 అడుగులకు చేరుకుంది. మొదటి జోన్ నుంచి 4272 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వ రెండో జోన్ ఆయకట్టుకు 3270 క్యూసెక్ల నీరు, పాత కాల్వకు 150 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరువు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ప్రగతి పదంలో నిలిపిన మహోన్నత నాయకుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఖమ్మం జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు యాసంగిలో కలకలలాడనుంది. ఓవైపు జలాశయాల్లో పుష్కలంగా ఉన్న నీటికి తోడు సాగర్ జలాలు సైతం విడుదల చేస్తూ ఉండడంతో పంటల సాగుకు డోకా లేనట్లేనని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీంతో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ఆయకట్టుకు 34 టీఎంసీల నీటిని కేటాయించిన నేపథ్యాన ఈ నెల 15 నుంచి విడుదలవుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు వారబందీ విధానంలో ఇది కొనసాగనుంది.